అంటే 100కి 90, 95 మందికి కుదిరితే సరిపోదు కదా, 100కి 100 మందికి కుదరాలి. మనం కుట్టిన ప్రతి బ్లౌజు ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి, ఫినిషింగ్ కరెక్ట్గా రావాలి. అలా రావాలి అంటే ఇప్పుడు మన మెథడ్ అయితే ఒకటి చూపించాను కదా నేను, బ్లౌజ్ కటింగ్. కొంతమంది బాడీ అనేది చాలా రేర్ కస్టమర్స్లో అలాంటి కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. అవి కూడా మనం చెక్ చేసుకోవాలి బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు. 100కి 100% బ్లౌజులు ఎవరి కుట్టినా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావాలి మనకి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్ముని చూసారు కదా, మనం ఇప్పుడు మన బ్లౌజెస్ వరకు స్టిచ్ చేసుకుంటున్నాము. ఓకే, ఇంకా అంతటితో కాదు కదా, మన టార్గెట్ ఏంటి? మనం ఇంప్రూవ్ అవ్వాలి, బయట కస్టమర్లు కూడా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేయాలి అనేది కదా. మనం చాలామంది ఇప్పుడు మనం ఇంత ఇంట్రెస్ట్గా టైలరింగ్ వీడియోస్ చూస్తున్నాము అంటే ఓన్లీ మన బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవడానికి మాత్రమే కాదు, ఏ బ్లౌజ్ అయినా కానీ ఎలాంటి కస్టమర్ వచ్చినా ఇప్పుడు మనకి 10 మంది ఉంటారు, 10 రకాల బ్లౌజెస్ రావచ్చు. ఒక్కొక్కల బాడీ అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమందికి నడుము లూజ్ తక్కువ ఉంటుంది, చెస్ట్ లూజ్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది లావుగా ఉంటారు కానీ చెస్ట్ అనేది తక్కువ ఉంటుంది. అలా ఏ సైజు వాళ్ళు, ఎలాంటి బాడీ ఉన్న వాళ్ళు వచ్చినా కూడా మన దగ్గర బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి. మన కటింగ్ మెథడ్ అనేది నేను 99% ఎవరికైనా బ్లౌజ్ అనేది అలాగే కట్ చేస్తాను. కానీ మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటాను వాళ్ళ చెస్ట్ లూజు, అలాగే మన మెథడ్లో పెట్టిన చెస్ట్ లూజు కావచ్చు, మార్కింగ్స్ కావచ్చు, కరెక్ట్ సెట్ అయినాయా లేదా అనేది చూసుకోవాలి. ఫస్ట్ టైం మా కొలతలన్నీ చెప్పేసి భయపెడితే బ్లౌజు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు చాలా భయపడతారు. అవన్నీ ఇప్పుడు 100లో 95% మన మెథడ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది. ఎవరో రేర్ కస్టమర్స్లో అయితే కొన్ని చేంజెస్ చేసుకోవాల్సి వచ్చింది. అలా మీరు ఇప్పుడు మాకు బ్లౌజ్ కటింగ్ వచ్చింది, మేము పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోగలుగుతున్నాము అనేవాళ్ళు కస్టమర్స్ ఈ కుట్టేటప్పుడు మీరు కొన్ని విషయాలు అయితే చెక్ చేసుకోండి. ఆ విషయాలు ఏంటి, ఎలాంటి టిప్స్ ఉంటాయి ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఈ వీడియోస్ యూజ్ అవుతున్నాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. మన వీడియోస్ అనేది టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనం కింద క్రాస్లు ఏమీ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకొని కట్ చేసేసుకుందాం. ఎలాంటి కస్టమర్ వచ్చినా మనం నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి, కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వాలి. అలాంటప్పుడు కస్టమర్స్ కోసం మనం ఎదురు చూడక్కర్లేదు, మన కోసం కస్టమర్స్ వెయిట్ చేస్తారనమాట. కొంచెం లేట్ అయినా పర్లేదు, ఇక్కడ మన బ్లౌజెస్ సెట్ అవుతున్నాయి కాబట్టి ఒక 1 వీక్ అలా ఆగినా పర్లేదు, ఇక్కడే స్టిచ్ చేయించుకుందాం అనుకొని ఆగే కస్టమర్స్ చాలామంది ఉంటారు. ఓకేనా? ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కింద మనం నడుం పట్టి జాయింట్ కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా? ఇలా డ్రా చేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు కస్టమర్స్ ఏదన్నా మీకు కొన్ని అడ్జస్ట్మెంట్స్ చెప్పారనుకోండి, అవి మీరు మాకు గుర్తుంటాయిలే అన్నట్టు మీరు ఎక్కడ నోట్ చేసుకోకుండా మాత్రం ఉండొద్దు. ఇలా ఒక పేపర్ మీద అయితే వాళ్ళు ఏం చెప్పారో అవన్నీ నోట్ చేసుకొని మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తారు కదా, దానికి ఒక పిన్ చేసేసుకోండి. ఇక్కడ ఒక పిన్ చేసేసుకున్నారు అంటే ఇది మీరు ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఎప్పుడు కట్ చేసుకున్నా కానీ ఇవి చూస్తే మీకు అర్థమైపోయింది. ఓకేనా? ఇది మాత్రం మర్చిపోవద్దు. బ్లౌజ్ మీద మార్కింగ్ చేసుకున్నా కూడా పోయిద్ది అనమాట. ఒక్కోసారి మార్కింగ్ పోవచ్చు, చాలా ఇబ్బంది అయింది. ఇది మాత్రం ఇలా పేపర్ మీద రాసుకోండి. ఓకేనా? నాకేం చెప్పారు, నడుం పొడవు ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టమన్నారు. అలాగే బ్యాక్ నెక్ డీప్ ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే ఉంచమని చెప్పారు. ఓన్లీ నెక్ డీప్ ఒక్కటే, నెక్ డీప్ అనేది సేమ్ ఉంచమన్నారు. ఓన్లీ నడుం పొడవు ఒక్కటే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టమన్నారు. అలాగే హ్యాండ్స్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు. ఈ 2 పెంచాలన్నమాట మనం. ఇప్పుడు నడుం పొడవు 1 ఇంచ్ ఎక్స్ట్రా చెప్పారు కాబట్టి ఆ 1 ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసేసుకుందాం. ఓకేనా? ఆ 1 ఇంచ్కి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ మార్కింగ్ చేసుకుందాం. ఓకేనా? నడుము లూజ్ అనేది మీరు మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్నప్పుడు మీకు ఎక్కడ వరకు ఖర్చుతో కాకుండా మెయిన్ ఎక్కడ వరకు లూజ్ ఉందో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోండి. అలాగే ఖర్చుతో సహా ఎక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ వరకు నడుము లూజ్ అనమాట.
మనకి నడుము లూజ్ ఏ సైజ్ అయినా కానీ దాంతో మనకి సంబంధం లేదు, కానీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది ఎంత ఉంది? 8 ఇంచులు. అంటే 8 4 భాగాలు చేస్తే 32. దీని నడుము సైజు వచ్చేసి 32 సైజు బ్లౌజ్ ఇది. ఓకేనా? 32 సైజ్ బ్లౌజు. అలాగే 1 ఇంచ్ అనేది ఇక్కడ బ్యాక్ డాట్ కోసం కలుపుకుంటే 32 సైజులో 4వ భాగం వచ్చేసి 8 ఇంచులు వచ్చింది కదా. 8 ఇంచులు. మనం ఎప్పుడు ఈ బ్యాక్ డాట్ కోసం ప్లస్ 1 ఇంచ్ కలుపుకుంటాం కదా. 1 ఇంచ్ కలుపుకుంటే మనకి 9 ఇంచులు వచ్చింది. ఈ 9 ఇంచులు అనేది మనం చెస్ట్ లూజ్కి మార్కింగ్ చేసేసుకుంటాం కదా. ఇప్పుడు వచ్చేసి నడుము పొడవు అనేది మార్కింగ్ చేసుకుందాం. నడుము పొడవు మీరు టేప్తో తీసుకున్నా పర్లేదు. నడుము పొడవు మనకి మెజర్మెంట్ బ్లౌజ్లో కన్నా ఒక 1 ఇంచ్ అనేది పెంచమని చెప్పారు కదా. ఆ 1 ఇంచ్ దగ్గర మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడి నుంచి ఇలా నడుము పొడవు అనేది పెట్టుకోండి. క్రాసులు లేకుండా కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టుకోండి. ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు వచ్చింది కదా. ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ అనేది పైకి పెట్టుకోండి. ఓకేనా? ఇలా 1/4 ఇంచ్ పైకి పెట్టుకోండి. మన షోలర్ కుట్టు కోసం అనమాట ఆ 1/4 ఇంచ్. ఓకేనా? ఇప్పుడు పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు పొడవు ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం ఖర్చుతో సహా ఎంత వచ్చింది? 14.5 ఇంచులు వచ్చింది. అదే 14.5 ఇంచులు ఈ చివర కూడా మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక లైను షోలర్ జాయింట్ కోసం మనం షోలర్ మార్కింగ్ చేసుకోవాలి కదా, దానికోసం ఇలా ఒక లైను, అలాగే మనం షోలర్ ఖర్చు కోసం పెట్టుకున్న లైను, ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని మనం ఎప్పుడు ఏం చేస్తాం? బాక్స్ డ్రా చేసేసుకుంటాం కదా. ఈ లూజ్ అనేది చెక్ చేసుకొని ఈ లూజు మొత్తం ఖర్చులతో సహా ఎంత వచ్చింది మనకి? 11.5 ఇంచులు వచ్చింది. అదే 11.5 ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకొని ఇలా లైన్ డ్రా చేసేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం 9 ఇంచులు కదా మనకి బ్యాక్ డాటు నడుము లూజు కలిపి, అదే 9 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. అంటే మనకి ఇది చెస్ట్ లూజ్ లాగా అనమాట. ఈ చెస్ట్ లూజ్ ఎక్కడ తీసుకోవాలి? మనం చంకదింపు ఎక్కడ 6 ఇంచులు పెట్టుకుంటాం కదా. ఇప్పుడు 6 ఇంచుల దగ్గర 9 ఇంచులు ఉండాలన్నమాట మనకి చెస్ట్ లూజ్ అనేది ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకుందాం ఫస్ట్. ఇది మనకి చెస్ట్ లూజు నడుము లూజ్ అనమాట. ఈ మిగతాది ఖర్చు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి మన మెజర్మెంట్ బ్లౌజ్లో చంక కొలిసి చూసుకుందాం. కొంతమందికి చంక అనేది చిన్నగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది మెజర్మెంట్ బ్లౌజ్లో. ఒకసారి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా సరిపోయింది, మాకు సేమ్ ఇలాగే కుట్టండి అంటారు కదా. అలాంటప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళది ఈ చంక లూజ్ అనేది ఎలా ఉంది అనేది చెక్ చేసుకోండి. ఓకేనా? చంక డౌన్ వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్లో ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా ఇలాగే కుట్టండి మాకు బ్లౌజు అని చెప్పినప్పుడు మనం ఏ కొలత తీసుకున్నా ఈ 1 ఇంచ్కి మనం ఏదైతే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నామో ఈ గీత పైనుంచే తీసుకోవాలి. ఇది మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి మీరు ఇక్కడి నుంచి కొలుచుకున్నారనుకోండి, ఇదిగోండి చంక ఇక్కడ వరకు వచ్చింది. వస్తే మనకు ఆల్మోస్ట్ 2 ఇంచెస్ వరకు 1.5 ఇంచ్ వరకు కిందకు వచ్చేసింది. మనం ఇది ఎక్స్ట్రా పెట్టుకున్నాం, మన కస్టమర్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ లైన్ మీదే కొలుచుకోవాలి. నెక్ డీప్ అయినా ఏదైనా ఈ లైన్తో మనకి సంబంధం లేదు. ఇలా పెంచమన్నప్పుడు చాలామంది కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే అనమాట. ఎక్కడ పెంచాలి, కొలతలు ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది. ఇదిగోండి ఈ లైన్ మీద ఇక్కడ వరకు వచ్చింది కదా. అలాగే 1/4 ఇంచు మన హ్యాండ్స్ జాయింట్ కోసం పైకి పెట్టుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా 6 ఇంచులు వచ్చింది. మనం మెజర్మెంట్ బ్లౌజ్తో చెక్ చేసుకున్న 6 ఇంచులే వచ్చింది. మన మెథడ్లో మనం ఎప్పుడు ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకున్నా కూడా 6 ఇంచులే వచ్చింది అనమాట. ఓకేనా? కానీ కరెక్ట్గా మాకు ఇలాగే కుట్టండి, మాకు బ్లౌజ్ ఇదే సెట్ అయింది అంటారు కొంతమంది. అలాంటప్పుడు ఒకసారి మన మెథడ్ ఫాలో అయినా మీరు ఒకసారి ఇది చెక్ చేసుకోండి. ఓకేనా? ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ అనమాట. నెక్ డీప్ కూడా సేమ్ మనం ఏదైతే 1 ఇంచ్ పెంచుకున్నామో ఆ లైన్ మీదే తీసుకోండి. నెక్ డీప్ మనకి పెంచొద్దని చెప్పారు, సేమ్ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం పెట్టమన్నారు కాబట్టి ఇలా ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకొని ఒక 1/4 ఇంచ్ అనేది నెక్ పట్టీకి జాయింట్ వేసుకుంటాం కదా, పైపింగ్ వేయమన్నారు. పైపింగ్ కోసం ఒక 1/4 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది చెక్ చేసుకోండి ఎంత ఉంది. 8 ఇంచులు ఉంది. 8 ఇంచులు ఉంది కదా. ఇక్కడ ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా తీసుకున్న తర్వాత నెక్ విడ్త్ మాత్రం మీరు 2.5 ఇంచులు తీసుకోండి, సరిపోయిద్ది. ఎవరికి నెక్ జారడం అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది మాత్రం 2.5 ఇంచులు తీసేసుకోండి, ఇబ్బంది ఏమీ రాదనమాట. ఓకేనా?
2.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఈ కింద వచ్చేసి నేను ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెడుతున్నాను, అంటే 3 ఇంచులు పెడుతున్నాను. ఇక్కడ 2.5, ఇక్కడ 3. ఎందుకంటే మరీ బ్రాడ్గా తొడగరు కాబట్టి కస్టమర్ ఇలా పెడుతున్నాను. కొంచెం బ్రాడ్గా తొడుగుతారు అనుకుంటే ఇక్కడ 3 ఇంచులైనా పెట్టుకోవచ్చు. దానివల్ల మీకు ఓవర్ బ్రాడ్ ఏం అవ్వదు అనమాట, రౌండ్ అనేది నీట్గా వచ్చింది. ఇలా రౌండ్ చేసేసుకున్న తర్వాత భుజం ఎప్పుడైనా సరే చాలామంది కస్టమర్స్ ఈ భుజం మనం బ్లౌజ్ కుట్టి ఇచ్చిన తర్వాత కూడా ఈ భుజం చెక్ చేసుకుంటారు. ఇక్కడ వాళ్ళకి ఈ మెజర్మెంట్ దానిలో కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, ఏదో పాడైపోయింది, మా బ్లౌజ్ కరెక్ట్గా ఇలాగే కుట్టమన్నాము అని మనకి ఇబ్బంది పెట్టే కస్టమర్లు కూడా ఉంటారు. కాబట్టి ఈ భుజం అనేది కస్టమర్ బ్లౌజ్లో ఎంత ఉందో అంతే తీసుకోండి. ఇక్కడ మనం నెక్ పట్టీ కోసం ఒక 1/4 ఇంచ్ వదిలేసాను, అలాగే ఇక్కడ వరకు వచ్చింది మనకి స్టిచ్ అనేది. ఇక్కడ నుంచి మన హ్యాండ్స్ జాయింట్ కోసం ఒక 1/4 ఇంచ్ అనేది ఇటు మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కొలిచి చూడండి ఎంత వచ్చింది, 5.5 వచ్చింది మనకి. అదే 5.5 ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోండి, అంటే షోర్ 5.5 వచ్చింది అనమాట. ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ డ్రా చేసేసుకోండి. ఇలా బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు, 1.5 ఇంచ్, 1.25 ఇంచు ఏది మార్కింగ్ చేసుకున్నా పర్లా. మీరు చంక లూజ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఒక 1/4 ఇంచ్ పైకి కిందకి పెట్టుకున్నా ఇబ్బంది ఏమి ఉండదు. కస్టమర్ చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చెస్ట్ లూజ్ దగ్గరికి అనేది మాత్రం చూసుకోండి, ఓకేనా. ఇదిగోండి ఇలా రౌండ్ చేసేసుకోండి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ అనేది ఇక్కడ కదా, కస్టమర్ బ్లౌజ్లో ఒకసారి చెస్ట్ లూజ్ అనేది మనం చెక్ చేద్దాం. మన మెథడ్ ప్రకారం అయితే ఈ బ్యాక్ డాట్ కోసం పెట్టుకున్న 1 ఇంచ్ అనేది ఈ చెస్ట్ లూజ్కి సరిపోయింది కదా. కస్టమర్ బ్లౌజ్లో ఎలా ఉంది చెస్ట్ లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి చెస్ట్ లూజ్ చెక్ చేసుకోవాలి అంటే ఉక్సులు పట్టి వైపు ఇలా సాగదీయకుండా, క్రాస్ కట్ బ్లౌజ్ కదా, దీన్ని చక్కగా ఇలా పెట్టేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఎక్కువ సాగదీయకుండా ఈ చివర వచ్చేసి మనం ఉక్సులు పట్టి కోసం ఒక 1/4 ఇంచ్ జాయిన్ చేసుకొని ఉంటాం కదా, అక్కడ ఇలా పెట్టేసుకోండి. ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది మనకి. కస్టమర్ చెస్ట్ లూజ్ కూడా ఎగ్జాక్ట్గా మనం పెట్టిన చెస్ట్ లూజ్ దగ్గరికి మ్యాచ్ అయింది. లేదు మీకు ఇలా సాగదీస్తా ఇలా మాకు రావట్లేదు అనుకుంటే టేప్తో అయినా మెజర్ చేసుకోండి. ఇలా పట్టేసుకొని ఇలా పట్టుకొని ఉక్సులు పట్టి వైపు ఒక 1/4 ఇంచ్ అనేది ఇలా ఖర్చు వదులుకొని ఇలా కొలుచుకోండి. ఇలా కొలుచుకుంటే చూడండి కరెక్ట్గా 9 ఇంచులు వచ్చింది కదా, అంటే మనకి మన మెథడ్ అనేది ఈ బ్లౌజ్కి కరెక్ట్గా సెట్ అయిందనమాట. ఇలా చెక్ చేసుకోండి, ఓకేనా. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కొత్తగా వచ్చిన కస్టమర్లకు అయితే ఇలా మనం ఫస్ట్ టైం చెక్ చేసుకోవాలి. మనకి అన్నీ మ్యాచ్ అయినాయి, మనం కుట్టిన బ్లౌజ్ వాళ్ళకి సెట్ అయింది అనుకుంటే ఇంకా ప్రతిసారి మనం ఇవన్నీ కొలుచుకోక్కర్లేదు. ఆ కస్టమర్కి మన మెథడ్ సెట్ అయింది కాబట్టి ఎప్పుడు కట్ చేసుకున్నా మనం నార్మల్గా కట్ చేసేసుకోవచ్చు. కొత్తగా వచ్చినప్పుడు కస్టమర్స్ మనం వాళ్ళ కొలత బ్లౌజ్ ఎలా ఉందో అవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఇదిగోండి చంక లూజు 8 ఇంచులు ఉంది, ఇది కూడా చంక లూజు ఈ ఖర్చు కోసం ఏదైతే పెట్టుకున్నామో అది వదిలేసి ఇలా చెక్ చేసుకోండి 8 ఇంచులు కరెక్ట్గా వచ్చిందా లేదా. చూడండి మనకి ఒక్క పాయింట్ అనేది పైకి వచ్చిందనమాట. ఒక్క పాయింట్ అనేది తగ్గింది. ఆ తగ్గిన వార కొంచెం లైట్గా ఇది కిందకి ఇలా తీసుకుంటే సరిపోయిద్ది. ఇదిగోండి కరెక్ట్గా 8 ఇంచులు వచ్చింది మనకు కూడా చెస్ట్ లూజ్ అనేది. చెస్ట్ లూజ్ దగ్గరికి చంక లూజ్ అనేది మ్యాచ్ అయింది. మన మెథడ్ అనేది ఈ కస్టమర్కి సెట్ అయిందనమాట, ఓకేనా. ఇంకా ఎప్పుడు ఈ కస్టమర్ బ్లౌజెస్ వచ్చినా మనం ఫాలో అయ్యే మెథడ్లో కట్ చేసేసుకోవచ్చు. కొత్తగా వచ్చినప్పుడు మాత్రమే మీరు బ్లౌజ్ అనేది మొత్తం చెక్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనకి రన్నింగ్ కస్టమర్స్ ఇప్పుడు ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ ఉంటారు కదా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనం ఇవన్నీ చెక్ చేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళు ఎప్పుడు బ్లౌజ్ ఇచ్చినా మన మెథడ్ అనేది వాళ్ళకి సెట్ అయింది కాబట్టి మనం నార్మల్గా కట్ చేసుకోవచ్చు. కొత్తగా వచ్చినప్పుడు మాత్రం అన్ని కొలతలు మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. చెస్ట్ లూజ్ వాళ్ళది ఎంత ఉంది, మనం పెట్టేది ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని పెట్టుకుంటా ఇది వాళ్ళకి సెట్ అవుతుందా లేదా అనేది మాత్రం చెక్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం.
అలాగే ఇక్కడ వచ్చేసి ఒక డాట్ పెట్టేసుకుందాం. ఇప్పుడు అయిపోయింది బ్యాక్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న వెంటనే హ్యాండ్స్ కట్ చేసుకోండి. క్లాత్ 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ అనమాట ఇది. ఇలా 80 సెంటీమీటర్స్ ఇచ్చినప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్లో అతుకు పడినా పర్లేదు, కానీ హ్యాండ్స్లో అతుకు పడితే బాగోదు హ్యాండ్స్కి. ఓకేనా? ఎప్పుడైనా ఇదే మెథడ్ మీరు ఫాలో అవ్వండి. బ్యాక్ అయిపోగానే హ్యాండ్స్ కట్ చేసేసుకోండి. ఫస్ట్ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత మీరు హెమ్మింగ్ పట్టీ కోసం అయితే 1 ఇంచ్, పైపింగ్ కోసం అయితే 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ మీరు పెట్టుకునే ఖర్చుని బట్టి లైన్ డ్రా చేసుకోండి. ఫస్ట్ క్రాసులు లేకుండా ఏదైతే లైన్ డ్రా చేసుకున్నామో అవి కట్ చేసేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు కస్టమర్ వచ్చేసి మనకి హ్యాండ్ పొడవు అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచమన్నారు. ఆ 1 ఇంచ్ కూడా ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసేసుకుందాం. ఓకేనా? 1 ఇంచ్, ఈ 1 ఇంచ్కి కూడా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి మనం మిగతా కొలతలన్నీ తీసేసుకుందాం. ఇలా ఇక్కడ వరకు ఖర్చుతో సహా మనం లూజ్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్, ఖర్చు మొత్తం కలిపి ఒక మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోండి. హ్యాండ్ పొడవు అలాగే ఇక్కడ చంక దగ్గర మెయిన్ లూజ్ అన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఈ హ్యాండ్ చంక దింపు అనేది ఇక్కడ వరకు ఉంది. 1/2 ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేసుకొని ఇక్కడ వరకు, అలాగే ఇక్కడ లూజు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు లూజు. ఓకేనా? ఇలా వచ్చిందనమాట. ఫస్ట్ ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇది ఒకసారి చెక్ చేసుకొని చూడండి. ఇది ఎంత వచ్చింది? 4.5 ఇంచులు వచ్చింది. మనకి ఇంత చంక డౌన్ అనేది అవసరం లేదనమాట. 3.5 ఇంచులు పెట్టుకుంటే ఎవరికైనా సరిపోయింది. ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అయితే మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే చంక డౌన్ అనేది 3.5 కన్నా ఎక్కువ పెట్టడం వల్ల మళ్ళీ ఈ కింద చంక దగ్గర ఏమైందంటే చెయ్యి అనేది పైకి ఎగబీక్కుపోయినట్టు అయిద్ది అనమాట. ఓకేనా? ఈ చంక డౌన్ అనేది ఎప్పుడైనా మెజర్మెంట్ బ్లౌజ్లో ఎలా ఉన్నా పర్లేదు, మీరు 3.5 ఇంచులకు పెట్టుకోండి. ఓకేనా? కస్టమర్ బ్లౌజ్లో ఎలా ఉన్నా ఇది మీరు 3.5కి మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని లూజ్ అనేది ఇక్కడ వరకు వచ్చింది కదా, ఒకసారి ఇలా టేప్ క్రాస్గా పెట్టుకొని మనకి నడుము లూజ్ ఎంత ఉందో చంక లూజ్ అనేది అంతే రావాలన్నమాట. అంటే 8 ఇంచులు రావాలి. టేప్ అనేది ఇలా క్రాస్గా పెట్టేసుకోండి. క్రాస్గా పెట్టుకొని ఈ లైన్ దగ్గరికి 8 ఇంచులు ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది. కరెక్ట్గా మెజర్మెంట్ బ్లౌజ్లో కూడా లూజ్ అయితే అక్కడ వరకే వచ్చిందనమాట. ఇలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని దీన్ని చక్కగా ఇలా రౌండ్ చేసుకోండి. రౌండ్ చేసుకొని అలాగే ఫ్రంట్ క్రాస్ కూడా తీసేసుకోండి. ఇక్కడ మీకు చంక ముక్క పడేటప్పుడు మాత్రమే ఫ్రంట్ క్రాస్ అనేది తీసుకోవద్దు. ఇక్కడ చంక ముక్క పడట్లేదు సరిపోయింది అనుకుంటే మీరు కట్ చేసుకునేటప్పుడే క్రాస్ కూడా తీసేసుకోండి, ఫ్రంట్ పార్ట్ క్రాస్ కూడా. ఓకేనా? ఈ మధ్యలో ఒక టక్ పెట్టేసుకోండి. అలాగే ఈ ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసే ఫ్రంట్ క్రాస్ తీసుకోండి ఎప్పుడైనా. ఇలా తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. కుట్టుకునేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్ కూడా అయిపోయినాయి కదా. ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి మీరు కస్టమర్ బ్లౌజులు స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కస్టమర్కి లైనింగ్ అనేది చిన్న సైజ్ అయినా కానివ్వండి, పెద్ద సైజ్ అయినా కానివ్వండి 1 మీటర్ తెచ్చుకోమని చెప్పండి. 1 మీటర్ తెచ్చుకోవడం వల్ల ఇప్పుడు మనకి ఏదైనా మెయిన్ ఫ్యాబ్రిక్లో క్లాత్ ఏమైనా తగ్గినా, షేప్ బెల్ట్కి ఎక్స్ట్రా పీసెస్ రాకపోయినా, అలాంటప్పుడు మనకి లైనింగ్ క్లాతే చాలా యూజ్ అయిద్ది అనమాట. మనకి టైం కూడా చాలా సేవ్ అయిద్ది. ఇదిగోండి 80 సెంటీమీటర్స్ తీసుకున్నప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో అనేది కంపల్సరీ అతుకు పడిద్ది. అలా కాకుండా మనం అడ్జస్ట్ చేసి వేసాము అంటే ఫుల్ క్రాస్ రాదనమాట బ్లౌజ్ అనేది. ఓకేనా? ఎప్పుడైనా 1 మీటర్ తెచ్చుకోమనండి. ఇది వచ్చేసి ఇంట్లో బ్లౌజ్ పీస్ ఉందని జాకెట్ ముక్క ఉంటాయి కదా 80 సెంటీమీటర్స్, ఆ క్లాత్ అయితే ఇచ్చారనమాట. నేను ఇలా ఇచ్చినప్పుడు ఒక 1/2 మీటర్ అనేది లైనింగ్ అనేది యాడ్ చేస్తాను హ్యాండ్స్కి సపరేట్గా తీసుకొని. కరెక్ట్ మ్యాచింగ్ నా దగ్గర లేదు కాబట్టి దీనిలోనే అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఎటైనా పర్లేదు ఇలా క్రాస్ వేసుకోండి. ఓకేనా? కింద ఒక 2 ఇంచెస్కి ఫోల్డ్ చేశాను నేను. 2 ఇంచెస్కి ఫోల్డ్ చేశాను. ఇలా ఫోల్డ్ చేసి అయినా కూడా మనం మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా ఒకసారి చెక్ చేసుకుందాం.
ఈ కస్టమర్కి నేను కుట్టే బ్లౌజెస్ అయితే కరెక్ట్గా సెట్ అవుతాయి, కానీ మీకు చూపించాలి కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. కొత్త కస్టమర్లు వచ్చినప్పుడు మనం ఎలా తీసుకోవాలి అనేది మీకు ఐడియా ఉండాలి కదా. ఫస్ట్ ఈ కార్నర్లో ఈ మార్కింగ్ వేసేసుకోండి. ఇలా వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ అనేది తీసుకునేటప్పుడు మనకి అర్థమైద్ది అనమాట. ఇక్కడ ఈ కార్నర్లో చంక దగ్గర ఇలా తీసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఇది తీసేసుకొని ఇక్కడ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఈ లైన్ డ్రా చేసేసుకోండి. ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకొని దీన్ని ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా క్రాస్ తీసుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్ క్రాస్ అనేది చాలామంది తీసుకోరు. అలా తీసుకోకపోతే మీకు బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు అనమాట. కంపల్సరీ తీసుకోవాలి ఫ్రంట్ క్రాస్, ఓకేనా? ఇది మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనకి షోల్డర్ జాయింట్ కోసం పెట్టుకున్న 1/2 ఇంచు ఖర్చు ఉంది కదా, అక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీపు మెజర్మెంట్ బ్లౌజ్లో మనం ఎప్పుడు ఎలా తీసుకుంటాం, 6 ఇంచులు తీసుకుంటాం కదా. మెజర్మెంట్ బ్లౌజ్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ షోల్డర్ దగ్గర కుట్టి ఇలా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుంటే ఇక్కడ వరకు వచ్చిందనమాట. ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇది ఒకసారి చెక్ చేసుకొని చూడండి ఎంత వచ్చింది అనేది. 6.5 ఇంచులు అయితే వచ్చింది. సేమ్ మనం కస్టమర్ బ్లౌజ్లో నుంచి ఎంత అయితే ఉందో అంత మార్కింగ్ చేసేసుకుందాం. 6 ఇంచులైనా 6.5 అయినా 6.5 అయినా ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ అయిద్ది అనమాట, ఇబ్బంది ఉండదు. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ కింద వచ్చేసి మనకి 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఏ సైజ్ అయినా కానివ్వండి. మీరు ఇక్కడ 1/2 ఇంచు అనేది ఒక 1/2 ఇంచు అనేది పెంచుకోవాలన్నమాట, బ్యాక్ పార్ట్లో పెంచినా పెంచకపోయినా. ఇలా తీసుకుంటేనే మీకు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది రౌండ్గా వచ్చింది. ఇలా తీసుకొని ఇక్కడ రౌండ్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్. ఇలా చక్కగా రౌండ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి ఈ ఉక్సులు పట్టీ వైపు ఇలా పెట్టుకోండి. నెక్ మీరు ఒక 1/2 ఇంచు నెక్ జాయింట్ కోసం ఉంటుంది కదా, నెక్ పట్టీ కోసం ఇలా 1/2 ఇంచు వదిలేసి కస్టమర్ బ్లౌజ్లో నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు ఎంత ఉంది అనేది మార్కింగ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడికి ఉంది కదా, ఇక్కడ మనం ఇక్కడ వచ్చేసి మనకి డాట్ వచ్చింది అనమాట, సైడ్ డాట్. ఈ డాట్ కోసం ఒక 1/2 ఇంచు, అలాగే షేప్ బెల్ట్ జాయింట్ వేసుకుంటాం కదా దానికోసం ఒక 1/2 ఇంచు, అంటే టోటల్గా ఒక 1 ఇంచ్ అనేది కిందకి పెంచుకోండి, ఓకేనా? ఇలా పెంచుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. కస్టమర్ బ్లౌజ్కి ఎంత ఉంది అనేది మనం బ్యాక్ పార్ట్లో నుంచి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, కస్టమర్ బ్లౌజ్ ఎంత ఉంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎందుకు అంటే మనం కస్టమర్ ఈ బ్లౌజ్లో ఆల్రెడీ ఉన్న బ్లౌజ్ కన్నా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా బ్లౌజ్ లెంత్ అనేది పెంచుకున్నాం కాబట్టి ఇప్పుడు 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసిన మనకి ఈ ఉన్న పొడవు కన్నా 1 ఇంచే ఫోల్డ్ అయిందనమాట. అంటే ఈ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కిందకు వచ్చి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా. అందుకని ఒకసారి మెజర్మెంట్ బ్లౌజ్లో ఎంత ఉందనేది చెక్ చేసుకోండి. మెయిన్ ఇలా బ్యాక్ పార్ట్లో నడుము పెంచమన్నప్పుడు, నడుము పొడవు పెంచమని చెప్పినప్పుడు మీరు కంపల్సరీ ఫ్రంట్ పార్ట్లో నుంచి ఇలా చెక్ చేసుకోండి పొడవు, ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత వచ్చింది అనేది, ఓకేనా? ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఇలా చక్కగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోండి. సాగదీయొద్దు, క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి మీరు ఎంత సాగదీస్తే అంత సాగిద్ది అనమాట, ఓకేనా? పన్నెండు ఇంచులు వచ్చింది. 12 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ కలుపుకోండి, ఎందుకంటే కింద షేప్ బెల్ట్ జాయింట్ వేసుకుంటాం కాబట్టి. అంటే ఫ్రంట్ పార్ట్ పొడవు 12.5 ఇంచులు. 12.5 ఇంచులు ఎక్కడ వరకు వచ్చింది? ఇక్కడ వరకు వచ్చిందనమాట. మనకి ఒక 1/2 ఇంచే తేడా వచ్చింది. ఈ 1/2 ఇంచు వల్ల మీకు ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి ఇబ్బంది రాదు, ఓకేనా? లేదు అనుకుంటే మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం చూసుకొనైనా మార్కింగ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ సైజ్ అయినా కానివ్వండి, మనం 2.5కి మార్కింగ్ చేసుకుంటాం కదా, అదే 2.5కి మార్కింగ్ చేసుకోండి. చేసుకొని
కస్టమర్ బ్లౌజ్లో షేప్ అనేది ఎంత విడుతుంది అనేది ఒకసారి చూసుకోండి. చూసుకొని ఇది ఎంత ఉంది, 1 ఇంచ్ ఉంది, సేమ్ అదే 1 ఇంచ్ ఇక్కడ పెట్టుకోండి. 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకొని అలాగే సేమ్ బ్లౌజ్ మెయిన్ డాట్ లెంత్ ఎంత ఉంది మెజర్మెంట్ బ్లౌజ్లో అనేది చెక్ చేసుకోండి. 2.5 ఇంచులు ఉంది. 2.5 ఇంచులు ఉంది అంటే మనకి కింద షేప్ బెల్ట్ జాయింట్ వేసుకునేటప్పుడు ఒక 1/4 ఇంచ్ ఉంటుంది కాబట్టి 2.5 ఇంచులు. ఇది అనేది ఎవరికైనా మారదు, కానీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మధ్యలోకి ఎంత వచ్చింది, 4 ఇంచులు. సేమ్ అదే 4 ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇది 2.5 ఇంచులకి మార్కింగ్ చేసేసుకోండి. ఇలా 2.5 ఇంచులు ఇక్కడికి. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ అనేది అటు సైడ్ 1 ఇంచ్, ఇటు సైడ్ 1 ఇంచుకి కూడా ఇలా డ్రా చేసేసుకోండి. ఈ మెయిన్ డాట్స్ వేసుకోవడం అనేది మీరు కుట్టేటప్పుడైనా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు వీటి వల్ల. ఓకేనా? మీరు ఇప్పుడు మార్కింగ్ చేసుకోకపోయినా పర్లేదు, కట్ చేసేసుకొని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. మీరు షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ షోల్డర్ ఎంత ఉంది, 3 ఇంచులు ఉంది. 3 ఇంచులకి మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ ఇటు సైడ్కి నెక్ వైపుకి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇలా స్ట్రైట్ చూసారు కదా, కరెక్ట్గా ఇదే అన్నమాట మనకి మెయిన్ డాట్. అదిగోండి మెయిన్ డాట్ అనేది ఇలా వచ్చిద్ది. భుజం కన్నా మధ్యలోకి ఒక మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది ఇటు సైడ్కి ఫోల్డ్ చేసి ఇటు సైడ్కి మార్కింగ్ చేసుకున్నారంటే మెయిన్ డాట్ అనేది ఇలా వచ్చిద్ది. మీరు బ్లౌజ్ కట్ చేసిన తర్వాత మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నా కూడా మెయిన్ డాట్ అనేది ఇలా స్ట్రైట్గా ఇలా మడత వేసుకున్నా కూడా ఇలా స్టిచ్ చేసేటప్పుడైనా వేసేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? అలాగే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఇలా మార్కింగ్ చేసేసుకోండి, కొంచెం లైట్గా రౌండ్ షేప్ అన్నమాట. అలాగే ఈ చివర వచ్చేసి మనకి చిన్న క్లాత్ అయితే తగ్గింది, ఇక్కడ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ అటాచ్ చేసుకుందాం. చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్ తీసుకుందాం. మన మెజర్మెంట్ బ్లౌజ్లో క్రాస్ అనేది ఉన్నా లేకపోయినా మీరు క్రాస్ తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వచ్చింది అన్నమాట, ముడతలు అనేవి రావు. ఓకేనా? మెజర్మెంట్ బ్లౌజ్లో కూడా ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ వరకు ఉంది అంటే ఈ బ్లౌజ్లో కూడా క్రాస్ తీసి ఉందన్నమాట. మనకి ముక్క అటాచ్ చేయకపోయినా కూడా క్రాస్ తీసుకుంటాం కదా, ఇక్కడికి సరిపోయింది. ఓకేనా? ఇంకా కట్ చేసేసుకుందాం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైందా? ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఎలాంటి కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినా కూడా మనం పర్ఫెక్ట్గా వాళ్ళకి ఫిట్టింగ్ అనేది ఇచ్చాము అంటే మనల్ని కాదని కస్టమర్స్ ఎక్కడికి వెళ్ళరనమాట. మనం కస్టమర్స్ కోసం ఎదురు చూడక్కర్లేదు, కస్టమర్సే మన కోసం టైము కొంచెం లేట్ అయిద్ది అన్నా కూడా మన కోసం వెయిట్ చేస్తారనమాట స్టిచ్ చేయించుకోవడానికి బ్లౌజెస్. ఓకేనా? కొత్తగా కస్టమర్స్ వచ్చినప్పుడు మీరు ఇవన్నీ చెక్ చేసుకొని ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చారనుకోండి, మన ఫిట్టింగ్ వాళ్ళకి కరెక్ట్గా సరిపోయిద్ది. 99% ఎవరికైనా మన కటింగ్ అనేది సెట్ అయ్యిద్ది అనమాట. ఇంకా సెట్ అయింది అన్నప్పుడు ఇంకా వాళ్ళ బ్లౌజెస్ ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఏ విధమైన కొలతలు ఫాలో అవ్వక్కర్లేదు, మన మెథడ్లో కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. షేప్ బెల్ట్ కోసం ఈ చివర ఈ కోరాస్ ఉన్నాయి కదా, ఇక్కడ నడుం పట్టీ కోసం అయితే తీసేసుకోండి. ఈ పీసెస్ నడుం పట్టీకి వేసుకుంటే మనకి సరిపోతాయి అన్నమాట. మళ్ళీ మనం ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాల్సిన అవసరం ఉండదు, కోరాస్ వస్తాయి కాబట్టి. అది నడుం పట్టీకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు కూడా మనం సేమ్ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం ఫిట్టింగ్ బాగానే ఉందని చెప్పారు కాబట్టి ఇలా పెట్టేసుకోండి. ఉక్సులు పట్టీ దగ్గర నుంచి ఖర్చుతో సహా ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకొని ఈ కింద మీరు ఎంత అయితే ఖర్చు, ఇప్పుడు షేప్ బెల్ట్ జాయింట్కి మీరు ఎంత ఖర్చుతో వేసుకోగలరు అనేది మీకు ఐడియా ఉంటుంది కదా, అలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇంత ఖర్చుతో మేము షేప్ బెల్ట్ జాయింట్ వేసుకుంటాం అనుకుంటారో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని సేమ్ మెజర్మెంట్ బ్లౌజ్లో ఎలా అయితే ఉందో షేప్ బెల్ట్ అది మార్కింగ్ చేసేసుకున్నాం. ఫస్ట్ ఉక్సులు పట్టీ వైపు తీసుకోండి.
ఇలా పెట్టేసుకొని ఇక్కడికి వచ్చింది మనకి. అలాగే పైన షేప్ బెల్ట్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, ఇదేమో కింద జాయింట్ కోసం, ఇదేమో మనం మెయిన్ ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకుంటాం కదా దానికోసం అనమాట. ఇలా పెట్టేసుకోండి. అలాగే ఇటు సైడ్ కూడా ఇలా ఈ లైన్ మీద పెట్టేసుకొని ఈ షేప్ బెల్ట్ ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. అలాగే మనం పైన జాయింట్ వేసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ చేసిన మార్కింగ్ని ఇలా రౌండ్ చేసేసుకోండి. ఇలా రౌండ్ చేసేసుకోండి. రౌండ్ చేసుకొని కట్ చేసేసుకోండి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇంకా కటింగ్ చేసేసుకుందాం. ఇది వచ్చేసి సైడ్ జాయింట్ వైపు ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. కుట్టేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకేనా? ఇదిగోండి 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ అయినా కూడా మనం చక్కగా కట్ చేసేసుకున్నాం, ఎక్కడ అతుకులు పడకుండా. ఓకేనా? ఇప్పుడు ఈ పీసెస్ వేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవడమే. నేను ఆ వీడియో అయితే చూపించట్లేదు, నార్మల్గా ఇంకా మనం ఈ పీసెస్ వేసి కట్ చేసేసుకోవడమే. కాబట్టి ఇప్పుడు మీకు కొన్ని విషయాలు అయితే అర్థమై ఉండాలి. ఏంటి, మన మెథడ్ అనేది వాళ్ళకి సెట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి కొత్త కస్టమర్స్ వచ్చినప్పుడు. ఓకేనా? మన మెథడ్ అనేది ఇప్పుడు ఈ మెజర్మెంట్ బ్లౌజ్కి కరెక్ట్గా సెట్ అయిందనమాట. ఇంకా ఈ కొలత ప్రకారం ఈ కస్టమర్ బ్లౌజెస్ ఎప్పుడు వచ్చినా మనం మన మెథడ్లో కట్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం మాత్రం చెక్ చేసుకోండి. ఓకేనా? అంటే చంక లూజు చెస్ట్ లూజు మ్యాచ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఇక్కడే ఉంటుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మీకు ఇది సెట్ అయింది అంటే మిగతాదంతా మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది అనమాట. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.